ఏపీలో మందుబాబులు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. నచ్చిన బ్రాండు, నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో పెగ్గెత్తేస్తున్నారు. అరే మామా ఏక్ పెగ్లా అంటూ ఊదేస్తున్నారు. అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 71 రోజుల వ్యవధిలో 76 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించింది. అయితే కూటమి సర్కార్ ఆ విధానానికి స్వస్తి పలికింది. 2 ఏళ్ల పాటు అమల్లో ఉండే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచి 3,300 షాపులు ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో లిక్కర్ సేల్స్ మరింతగా పెరిగే అవకాశముంది. క్రిస్మస్, సంక్రాంతి సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ మరింతగా పెరుగుతాయని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా 3,300 లిక్కర్ దుకాణాల టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. అయితే నిబంధనల ప్రకారం షాపులు పాడుకున్న యజమానులకు 20% కమిషన్ ఇవ్వాలి. అయితే ఇంకా పాత మద్యమే విక్రయిస్తున్నట్టు చెబుతున్న ఎక్సైజ్ శాఖ కమిషన్ తక్కువగా ఇస్తోంది. ఇప్పటికైనా 20% కమిషన్ ఇవ్వాలని మద్యం షాపుల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. 20% కమిషన్ ఇవ్వకుంటే నష్టాలొస్తాయని మద్యం దుకాణాల యజమానులు చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి మందుబాబులు పూర్తిగా నిరాశలో ఉన్నారు. నాణ్యమైన మందు దొరక్క చీప్ లిక్కర్ తాగలేక నానా తంటాలు పడ్డారు. అంతేకాకుండా సరైన మందు దొరకటం లేదని రచ్చ చేశారు. ఈసారి పరిస్థితి మారింది. కొత్త మద్యం పాలసీ వచ్చింది. తాగినోడికి తాగినంత అన్ని బ్రాండులు అన్నట్టుగా స్టాక్ కూడా సిద్ధం చేశారు వైన్, లిక్కర్ మార్ట్ యజమానులు. దీంతో మందుబాబులు ఇక మీదట పండగే పండగ అంటున్నారు.